ఆపరేషన్ సింధూరులో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా యువ జవాన్ మురళీ నాయక్ అత్యున్నత గౌరవం లభించింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జాబితాలో మురళీ నాయక్ పేరు కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 3D రూపంలో లిఖించారు. భారత మాత సేవలో అమరుడైన మురళీ నాయక్ లభించిన ఈ అరుదైన గౌరవం ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా జిల్లా ప్రజలను గర్వపడేలా చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జ్యోతిబాయి శ్రీరామ్ నాయక్ దంపతులకు ఏకైక సంతానం. ఆయన విద్యాభ్యాసం మొత్తం సోమందేపల్లి గ్రామంలోనే సాగింది. చిన్ననాటి నుంచే దేశ సేవ పట్ల ఆసక్తి కలిగిన మురళీ నాయక్ 2022 సంవత్సరంలో అగ్నివీర్ జవాన్గా భారత సైన్యంలో చేరాడు. 2025 మే 8న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూరులో మురళీ నాయక్ పాల్గొన్నారు. శత్రువులతో వీరోచితంగా పోరాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన త్యాగం గుర్తించిన భారత ప్రభుత్వం ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్లో అమరులైన 6 జవాన్ల పేర్లను 3D రూపంలో లిఖించింది. ఆ జాబితాలో మురళీ నాయక్ పేరు కూడా చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి శ్రీరామ్ నాయక్ భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడు భౌతికంగా తమ మధ్య లేకపోయినా దేశ ప్రజల గుండెలో చిరస్థాయి నిలిచిపోయాడన్నారు. భారత ప్రభుత్వం తమ కుమారుడు వీరత్వాన్ని గుర్తించి నేషనల్ వార్ మెమోరియల్లో పేరు నమోదు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఈరోజు మేము మన భారతదేశం రక్షకుడు మన మురళీ నాయక్ గురించి దేశ సేవలో మన ఆపరేషన్ సింధూలో మన మురళీ నాయక్ చాలా గౌరవంగా వీరోచితంగా పోరాడి యుద్ధము చేసి ప్రాణాలు అర్పించినాడు. కాబట్టి మన రాష్ట్రమంతా గౌరవిస్తుంది, భారతదేశం గౌరవపడుతోంది. మన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరూ ఈరోజు న్యూస్లో కానీ ఫస్ట్ మైన్ పేపర్లో చుట్టూ అందరూ చూసింటారు. కానీ ఫోన్లు కూడా వస్తున్నాయి మాకి. మేము కూడా మంచిగా సమాధానం చెప్తున్నాము మురళి గురించి. మన భారతదేశం రక్షణ కోసం మన మురళీ నాయక్ అంత విరుచితంగా పోరాడి భారత రక్షణ కోసం ప్రాణాలు అర్పించి మంచి బిరుదు తెచ్చుకున్నాడు. చిరస్థాయిగా మన భారతదేశంలో పేరు అతను చిరస్థాయిగా నిలిచిపోయినట్లు ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించినాడు, త్యాగం చేసినందుకు మేము ఒక్కగానొక బిడ్డ మురళి లేని మాకు లోటు కానీ అందరూ రాష్ట్రము దేశమంతా ప్రతి గుండెల్లోనే మురళీ నాయక్ నిలిచిపోయినాడు. అదేవిధంగా మేము కూడా అదే గౌరవము అదే సాలు అతను రుణబాంధము దేశ రక్షణ కోసమే అంతే యుద్ధం చేసి ప్రాణత్యాగం చేసి దేశ సేవలోనే భారతమాత భూమిలో నిద్రపోవాలని ఆలోచన ఉండేమో అదేవిధంగా అదే తపనతో అతను భారతదేశం రక్షణ కోసం సేవ చేసి మనతో చాలా గౌరవం ఫీల్ అయ్యేట్లా మురళి చేసిపోయినాడు. మేము అదే మన భారతదేశం ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి మన అందరికీ మేము చేతులిచ్చి నమస్కరించి ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్కారం.